నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ముందుగా చెప్పండి, అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం చూస్తే కనుక మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎంతవరకు ఉంటే దాన్ని మనం నార్మల్గా పరిగణించవచ్చు? ఇప్పుడు కూడా షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో 100 లోపు ఉంటేనే మంచిది. ఓకే. తిన్న తర్వాత 140 దీనికంటే లోపు ఉంటేనే మంచిది. ఒక 5, 10, 20 పాయింట్లు కాడ మారాయని చెప్పి గైడ్లైన్స్ మారాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తర్వాత గైడ్లైన్స్ అనేటివి ఏంటంటే ఆ దేశాలకు సంబంధించి వాళ్ళు ఉంటారనమాట. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కావచ్చు, లేకంటే ఇండియాలో మనకు RSSDI కావచ్చు, లేకంటే యూరోపియన్ అసోసియేషన్ కావచ్చు. సో ఏది కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఎవరు చెప్పలేదు. షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిదనే చెప్పారు. కొన్ని సందర్భాలలో ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ కాడ చిన్న డిస్కషన్స్ జరుగుతాయి. బట్ ఏదైనా కూడా కంట్రోల్లో ఉండాలనేదే కదండి మా పాయింట్. ఇప్పుడు 100 ఫాస్టింగ్లో ఉంటే మంచిది అనుకున్నాం కదా, ఒక 10 పాయింట్లు అటు ఇటు. 200 ఉంటే మంచిదని ఏ గైడ్లైన్ చెప్పలేదే. 300 ఉన్నా పర్వాలేదని ఏ గైడ్లైన్ చెప్పింది? ఏది కూడా నార్మల్కి దగ్గరలో ఉండాలని చెప్తారు. కాకపోతే మందులు ఎక్కడ వాడాలనేది ఇంకొక పెద్ద ప్రశ్న అందరికీ. సో ఒక 20, 30, 40 పాయింట్లు షుగర్స్ ఉన్నాయి కదా, ఒకవేళ నార్మల్కు మించి ఇవి అదనంగా ఉన్నట్లయితే డైట్ ట్రై చేయాలనేది జనరల్గా ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా ఇదే ఫస్ట్ ఆప్షన్. డైట్ అనేది ఫస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఒక వ్యక్తి అదనము బరువులో ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎవరికైనా మళ్ళీ అదేమ్మా, నేను సరదాగా చెప్తున్నా. సో ఇప్పుడు ఈ ఆహార నియమాలు ఆచరించటం వల్ల ఈ 20, 30 పాయింట్లు కంట్రోల్లోకి వచ్చేసి అనుకుందాం. అంటే ఇప్పుడు తినకముందు ఒకరికి 127 ఉంది, తిన్నాక 170 ఉంది. సో అంటే నార్మల్కు ఇవి ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒక 10, 20 పాయింట్స్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ డైట్ అనేది ఆచరించి, ఈ వ్యాయామం అనేది ఆచరించి ఈ షుగర్ లెవెల్స్ నార్మల్లోకి వచ్చేసి అనుకుందాం. అంటే తినకముందు 100 లోపు, తిన్నాక 140 లోపు వచ్చేసి అనుకుందాం. ఇంకా డాక్టర్ ట్యాబ్లెట్స్ గురించి ఎందుకు మాట్లాడతారు అక్కడ? ఇప్పుడు పేషెంటు మొన్న 1వ తేదీ వచ్చారు. సో మనం ఏమన్నాం, అయ్యా బాబు నీకు షుగర్స్ మరీ ఎక్కువలో లేవు, జస్ట్ ఒక అబౌవ్ ద నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి. ఒక పని చేయను, ఒక 10 రోజులు నువ్వు, ఇప్పుడు అతను మనకు వివరంగా తను ఏమేమి తింటున్నారు అనేది వివరంగా చెప్పారు. ఓహో, నీ అలవాటుల్లో బాబు నువ్వు ఒక పని చేయి, ఈ కాఫీ టీలలో షుగర్ మాత్రం మానేసేయి, నీ వెయిట్కి నువ్వు కొంచెం ప్లస్ ఈ మధ్య నువ్వు ఒక 4 కిలోలు వెయిట్ కూడా పెరిగాను అంటున్నావు. సో వెయిట్ పెరిగావు కాబట్టి మళ్ళీ కొంచెం తగ్గటం మంచిది కాబట్టి కొంచెం న్యూట్రిషనిస్ట్తో కూడా మనకు అటాచ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్తారు, సార్ కొంచెం కార్బ్స్ తగ్గియాలి, ఇతను కొంచెం వైట్ రైస్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వైట్ రైస్ తగ్గించుకుందాం, పాలిష్ తక్కువ ఉన్న రైస్ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గటం వల్ల షుగర్స్ పెరగటం అనేది తగ్గుతుంది కాబట్టి అది ట్రై చేద్దాం. సో ఇలాంటి కొన్ని జరుగుతాయి డిస్కషన్స్. ప్లస్ ఇతను ఇప్పుడు ప్రస్తుతానికి తన వృత్తికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీలో కూర్చొని చేసే పనిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చెప్పాము సార్. ప్లస్ ఇతను కొంచెం నిద్ర సరిగ్గా ఉండట్లేదు అన్నారు కాబట్టి నిద్రకు కూడా కొంచెం మేము చిన్న చిట్కాలు చెప్పాం. న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ చూసుకున్నారు కాబట్టి నేనేమంటున్నప్పుడు, అయ్యా ఒక పని చేయి, ఇంకొక 2 వారాల తర్వాత మళ్ళీ రా, నువ్వు నీకు మళ్ళీ ఫీజు ఉండకపోవచ్చు, బట్ మళ్ళీ షుగర్ రీడింగ్స్ చెక్ చేసుకుందాం, నీ బరువు ఎంత ఉందో చూద్దాం, నీ బీపీ ఎంత ఉందో చూద్దాం. సో ఇది నేను పంపించేటప్పుడు మన మనసులో ఏముంటుంది, ఓహో ఇంత రీడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటిస్తే మరి ఇవి కొంచెం తగ్గుతాయా లేదా అనేది ప్రశ్నాత్మకంగా ఉంటుంది. ఈ 2 వీక్స్ తర్వాత వచ్చినప్పుడు ఈ రీడింగ్స్ అన్ని బ్యూటిఫుల్గా కంట్రోల్లోకి వచ్చాయి అనుకుందాం, వస్తాయి కూడా చాలా వరకు. మందులతో ఏం పని ఉంది ఇప్పుడు? సరే మందులు ఏం రాయట్లేదు కాబట్టి మేబీ అతని దగ్గర ఏమైనా ఇతర టెస్టులలో విటమిన్ డి కానీ, విటమిన్ బి కానీ, ఐరన్ కానీ ఏమైనా లోపాలు ఉన్నాయా, అవసరం ఉంటే లోపాలు డైట్తో లేదా ఇంకేదైనా సప్లిమెంట్స్ అవసరం ఉంటే చెప్తాం. సో మళ్ళీ నేను పేషెంట్కి ఏమని చెప్తాను, 1 year తర్వాత రమ్మంటానా, ఒక 1 month తర్వాత రమ్మంటానా, ఒక 3 months తర్వాత రమ్మంటానా, మేబీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ రమ్మని చెప్పొచ్చు. ఈ 3 monthsలో ఇతను మళ్ళీ రీడింగ్స్ నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా పెరిగినాయా, ఇతను ఈ 2 వారాలలో తన కోసం ఆచరించిన డైట్, ఆహార నియమాలు, వ్యాయామ నియమాలు ఏదైతే ఆ 2 వారాలు ఆచరించి రిపోర్ట్స్ తగ్గించుకోగలిగారో అవి తను సస్టైనబుల్ చేస్తున్నారా లేదా, కంటిన్యూ చేస్తున్నాడా లేదా తగ్గాయి కదా నాకు మళ్ళీ షుగర్ పోయిందని చెప్పేసి యథావిధంగా మారిపోయాడా, ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలి. డయాబెటీస్ అనేది
డిసిప్లైన్కి సంబంధించిన వ్యవహారం అండి. ఏ గైడ్లైన్ ఎంత చెప్పించింది అనేది తర్వాత విషయం, అది డాక్టర్ చూసుకుంటారు. అవును. పేషెంట్కి సంబంధించి ఏం కావాలి, అతను ఆరోగ్యంగా ఉండాలి. అవును. పేషెంట్ ఒక రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం కోరుకుంటున్నారు, ఈ పర్టికులర్ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన డాక్టర్ కూడా ఏమని కోరుకుంటున్నారు, ఆ వ్యక్తి నార్మల్గా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు. గైడ్ లైన్స్ని డాక్టర్ వాడుకుంటారు. ఏ గైడ్ లైన్లో ఇతను సెట్ అవుతారు, హై రిస్కా, మీడియం రిస్కా, లో రిస్కా, న్యూట్రలా అనే దాన్ని బట్టి మనం వైద్యం చేయడానికి పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఈ ముందు విషయంలో తనకు షుగర్ లెవెల్స్ అనుకున్నంత తగ్గలేదు అనుకుందాం, బట్ ప్రోగ్రెసివ్ బాగుంది అనుకుందాం. సో మేబీ మళ్ళీ మనం ఒక 1 month తర్వాత చూసి మెడిసిన్స్ అవసరం లేదనేది మళ్ళీ కూడా డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ మెడిసిన్స్ అవసరం ఉన్నాయి అనుకుందాం, మంచిదే కదా, వాటితో మనకు మంచి మెడిసిన్ తక్కువ డోసులో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాగుండేలాగా, సైడ్ ఎఫెక్ట్ ఇతనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనేది ముందుగా మనం కొంచెం చూసుకొని, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉందన్నాడు అనుకోండి గతంలో, ఇతను ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉందంటున్నాడు, సో ఏ మెడిసిన్ పెడితే బెటర్, ఏ మెడిసిన్ ఎంత డోసులు పెడితే బెటర్ అనేది డాక్టర్గా మనం చూసుకొని అది పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకున్నప్పుడు ఏ ఇష్యూస్ ఉండవు.